ಅವರು 2 கரங்கள் உயர்த்தி థ్యాంక్ యూ జీసస్. 2 చేతులు పైకెత్తి గడచిన కాలం కృపలు మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కన్ను పాపవలే కాచిన దేవా. 2 చేతులు పైకెత్తి గడచిన కాలం కృపలు మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కన్ను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కాచిన దేవా నీకే స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా నీ మనవ సంతానాన్ని కాచి కాపాడిన దేవుడు, చిన్న బిడ్డలను పసి ప్రాణులను గత 4 మాసాలు నీకు నాకు ఇచ్చిన దేవుడు, ఈ 5వ మాసంలో 5వ తారీఖున నిన్ను నన్ను ప్రవేశింపజేసిన దేవాది దేవునికి 2 చేతులు తట్టి దేవుని స్తోత్రం చేద్దాం. 2 చేతులు తట్టి ప్రభువా నీకు స్తోత్రం. ఈ ప్రార్థనా కూటాన్ని ప్రభు మనకు ఆశీర్వాదకరంగా దయచేయనట్లుగా 3వ కీర్తన బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తీసుకోండి. 3వ కీర్తన. 3 అంటే 100 తీసేరు. 1 2 3. 3వ కీర్తన. ఈ 3వ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలలో 6, 7, 8 వచనాలు. 6, 7, 8 వచనాలు మన సంఘ పెద్ద తమ్ముడు ప్రసాద్ ముందుకొచ్చి చదివి వినిపిస్తాడు. ప్రసాద్ మైకి కాస్త సౌండ్ ఎక్కువ పెట్టండి. మరి కొద్దిగా మెల్లని స్వరంతో చదువుతాడు తమ్ముడు. హల్లెలూయా. కీర్తనలు 3, 6 నుండి 8 వరకు. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించను, నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ నిచ్చుట యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమిళ బైబిల్ తీసినటువంటి బిడ్డలు 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని రేఖ కూర్చున్న స్థలంలోనే చదువు తల్లి. వచ్చేసి నందిని అలాగనే చదువు తల్లి. అదే విధంగా ఈ సమయంలో కాబోయే పెళ్లి కూతురు ఝాన్సీ చదువమ్మ. 6వ వచనం చదువు. దర్శిని అలాగనే 8వ వచనం చదువు తమిళ్లో.
7వ వచనాన్ని ప్రభాకర్ కాస్త పెద్దగా చదువు. ప్రభాకర్ 7వ వచనం. கர்த்தாவே எழுந்தருளும், என் தேவனே என்னை ரட்சியும். நீர் என் பங்கஞ்சர் எல்லாரையும் தாடையிலே அடித்து துன்மார்க்கருடைய பற்களை தகர்த்து போட்டீர். దేవునికి స్తోత్రం కలుగుగాక. ஆண்டவருக்கு மகிமை உண்டாகுவதாக. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి రోజులో ஆண்டவர் கொடுத்த இந்த நல்ல நாளில் దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ஆண்டவர் நம்மோடு கூட பேச வேண்டும் என்று விரும்புகிறார். కానీ ఎంతో మంది ఎన్నో ఆలోచనలతో ఈ స్థలంలో కూర్చొని ఉండొచ్చు. ஆனால் எத்தனையோ பேர் எத்தனையோ ஆலோசனை மூலமாக இந்த இடத்துல நீங்கள் அமர்ந்திருக்கலாம். ఏదేదో తలంపులతో వచ్చి కూర్చొని ఉండొచ్చు. ஏதேதோ நினைவுகளோடு கூட நீங்கள் வந்திருக்கலாம். ఈ యూట్యూబ్ లో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, இந்த யூடியூபின் மூலமாக தேவ வசனத்தை கேட்கிற கர்த்தருடைய பிள்ளைகளே, ప్రభు యేసు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఆహ్వానిస్తున్నాను. ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் மூலமாக உங்களை யாவரையும் கூட ஆசீர்வதித்து உங்களை யாவரையும் கூட நான் மனதார வரவேற்கிறேன். దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. இந்த நாளிலே பரிசுத்த ஆவியானவர் உங்களோடு கூட பேச வேண்டும் என்று விரும்புகிறார். అందుకనే కీర్తనల గ్రంథం 3వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. அதுக்காக தான் சங்கீதம் 3:7 வசனத்தை நாம் பார்க்கலாம். 8వ వచనాన్ని చూద్దాం. 8வது వచனத்தை நாம் பார்க்கலாம். రక్షణ యెహోవాది, ரட்சிப்பு கர்த்தருடையது, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. உம்முடைய ஜனத்தின் மேலே உம்முடைய ஆசீர்வாதம் வருவதாக. ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, ఎలాంటి వాళ్ళకి రక్షణ అవసరం? எப்பேற்பட்டவர்களுக்கு ரட்சிப்பு அவசியமா మనకి இருக்கிறது? అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, நமக்கு புரிந்து கொள்ள வேண்டிய விதத்தில் சொல்ல வேண்டும் మనం என்றால், దారిలో వెళ్ళేటప్పుడు நாம் வழிகளில் போகும்போது కొన్ని వీధి కుక్కలు சில தெரு நாய்கள் 2-3 కుక్కలు చేరి ఒక కుక్కను కరుస్తుంటాయి. 2-3 நாய்கள் சேர்ந்து ஒரு நாயை கடித்து ఆ கொண்டிருக்கும். సన్నివేశాన్ని చూసినటువంటి మంచి వాళ్ళు அந்த சம்பவத்தை பார்க்கிற நல்ல மனிதர்கள் ఆ 2 కుక్కల దగ్గర నుండి కరిపించుకుంటున్న కుక్కను కాపాడేదానికి ప్రయత్నం அந்த చేస్తారు. 2 நாய்களின் மத்தியில் இருந்து தனியாய் நிற்கிற நாயை காப்பாற்றுவார்கள். ఇదే విధంగా இதே விதமாக మానవ జీవితంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. மனித வாழ்விலேயே என்னென்ன காரியங்கள் நடக்கும். మనుషుల చేత శోధించబడతా ఉంటాం. மனிதர்கள் மூலமாக சோதிக்கப்படுவார்கள். మనుషుల చేత తృణీకరింపబడతా ఉంటాం. ஆமா, மனிதர்கள் மூலமாக அவர்கள் அசட்டை பண்ணப்பட்டு இருப்பார்கள். ఈ విధమైనటువంటి జనాల చేతుల్లో నుండి இவ்விதமான ஜனங்களின் கைகளில் இருந்து మనం కాపాడబడాలి, நாம் விடுவிக்கப்பட வேண்டும், మనం బాగుండాలి అని ఆశపడతాం. நாம் நன்றாக இருக்க வேண்டும் என்று ஆசைப்படுவோம். కొన్ని సందర్భాలలో சில வேளைகளில் మానవులమైనటువంటి మన జీవితాలలో மனிதர்களாகிய நம்முடைய வாழ்வில మనం చేసినటువంటి పాపాలను బట్టి, நாம் செய்கிற பாவங்கள் நிமித்தம், మన పితరులు చేసిన పాపములను బట్టి, நம்முடைய முற்பிதாக்கள் செய்த பாவத்தை நிமித்தம் మనం అనుభవిస్తున్నటువంటి శాప దోషాల నుండి நாம் அனுபவித்துக் கொண்டு இருக்கிற சாப கட்டுகளில் இருந்தும் రక్షింపబడాలని, நாம் ரட்சிக்கப்பட வேண்டும் என்று, కాపాడబడాలని, நாம் காப்பாற்றப்பட வேண்டும் என்று, విమోచన చెందాలని, நாம் விடுதலை ஆக வேண்டும் என்று ఏమేమో చేస్తా ఉంటాం. நாம் ஏதேதோ செய்து கொண்டிருப்போம். ఎక్కడెక్కడికో వెళ్తా ఉంటాం. நாம் எங்கெங்கேயோ போய் கொண்டிருப்போம். కానీ ஆனால் దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது என்றால், రక్షణ యెహోవాది అంటున్నాడు. ரட்சிப்பு கர்த்தருடையது என்று வசனம் சொல்லுகிறது. రక్షణ అనేది ఆయన చేతిలో ఉన్నది. ரட்சிப்பு என்பது அவருடைய கரத்தில் இருக்கிறது. అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, இன்னும் நாம் அறிந்து கொள்ள வேண்டிய விதத்தில் பார்க்க வேண்டும் என்றால், ఐగుప్తు దేశంలో எகிப்து தேசத்துல ఇశ్రాయేలు జనాంగం இஸ்ரவேல் ஜனங்கள் 430 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. 430 வருடங்கள் அவர்கள் அடிமைத்தனத்தில் இருந்தார்கள். దాసత్వం అంటే చాలా మందికి మీకు సరిగ్గా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ, அடிமைத்தனம் என்பது அநேகருக்கு புரிந்ததா இல்லையா எனக்கு தெரியல. ఐగుప్తీయులు దేవుని ప్రజలని ఇశ్రాయేలు జనాంగాన్ని దాసులుగా వాడుకున్నారు. எகிப்திய ஜனங்கள் இஸ்ரவேல் ஜனங்களை அவர்கள் அடிமையாக கொண்டிருந்தார்கள். నీవు నేనైతే రోజు స్నానం చేస్తాం, நீயும் நானும் தினமும் குளித்துக் கொண்டிருப்போம். కానీ వాళ్ళలా కాదు. ஆனால் அவர்கள் அப்படி அல்ல. ఉదయం వెళ్ళారంటే அவர்கள் அதிகாலையில் போனால் என்றால், సాయంత్రం రాత్రి ఏ సాంకు వస్తారో భార్య బిడ్డల దగ్గరికి, அவர்கள் இரவு நேரத்துல மனைவி பிள்ளைகள் இடத்துல எப்போ வருவார்களோ தெரியாது. స్నానం చేసేదానికి సమయం ఉండదు. அவர்களுக்கு குளிப்பதற்கு கூட நேரம் இருக்காது. సరైన ఆహారం ఉండదు. அவர்களுக்கு சரியான உணவு இருக்காது. 2 మాసాలు 3 మాసాలు స్నానం చేయరు.
ஒவ்வொருத்தர் 2 மாதங்கள் 3 மாதங்கள் குளிக்காமல் இருப்பாங்க. ఎందుకంటే వాళ్ళ చేత ఆ విధంగా వాళ్ళు వెట్టి చాకిర్లు చేపిస్తారు పనులు. ஏனென்று சொன்னால் எகிப்திய ஜனங்கள் அவ்விதமாக இஸ்ரவேல் ஜனங்களை வேலை வாங்குவார்கள். ఆ విధంగా వాళ్ళు వాళ్ళ చేతుల్లో హింసింపబడ్డారు. அவர்கள் అవ్விதமாக எகிப்து ஜனங்கள் மத்தியில துன்பப்பட்டார்கள். పనులు చేపించుకుంటారు గాని அவர்கள் வேலையை வாங்குவார்களே தவிர కూలి జీతం అనేది ఉండదు. அவர்களுக்கு வருமானம் என்பது கூலி என்பது இருக்காது. వాళ్ళు పెట్టింది తీసుకోవాలి. அவர்கள் கொடுக்கிறதே வாங்கணும். ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. இவ்விதமான ஒரு பயங்கரமான ஒரு சூழ்நிலையில் இஸ்ரவேல் ஜனங்கள் இருந்தார்கள். వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రావాలని, அவர்கள் அந்த இடத்திலிருந்து வெளியே வர வேண்டும் என்று వాళ్ళకి ఆ ఆలోచన కూడా చేసేదానికి కూడా సమయం ఉండదు. அவர்கள் அதை யோசிப்பதற்கு கூட அவர்களுக்கு நேரம் இல்லாமல் இருந்தது. తట్టుకోలేకపోతున్నారు. அதை அவர்கள் தாங்க முடியாமல் இருந்தார்கள். 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 வருடம் அல்ல, 2 வருடம் அல்ல, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 10 வருடங்கள் அல்ல, 20 வருடங்கள் கிடையாது, 100 సంవత్సరాలు కాదు, 200 సంవత్సరాలు కాదు, 100 வருஷம் இல்ல, 200 வருஷம் கிடையாது, 430 సంవత్సరాలు హింసింపబడ్డారు. వాళ్ళు 430 வருடங்கள் அவர்கள் துன்பப்படுத்தப்பட்டார்கள். ప్రభు వైపు చూశారు. அவர்கள் ஒரு நாளில் ஆண்டவரை நோக்கி பார்த்தார்கள். మూలుగుతున్నారు వాళ్ళు. அவர்கள் பெரும் மூச்சிட்டார்கள். ఏడుస్తున్నారు వాళ్ళు. அவர்கள் அழுதார்கள். ప్రభువా మాకు విమోచన లేదా? ஆண்டவரே எங்களுக்கு விடுதலை இல்லையா? మా పితరులతో నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ஆண்டவரே எங்களுடைய முற்பிதாக்களோடு நீர் பண்ணின வாக்குத்தத்தத்தை நினைவு கூரும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడే పిల్లలు, వాళ్ళ మూలుగులను దేవుడు చూశాడు. நம்முடைய பெருமூச்சை கர்த்தர் பார்த்தார். దేవుడు సంధించాడు. தேவன் அவர்களை சந்தித்தார். తన దాసుడిగా ఎంచుకున్నటువంటి మోషేను పంపించాడు. தான் ஏற்படுத்தின தன்னுடைய ஊழியக்காரனாக மோசேவை அனுப்பினார். దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలతో, தேவன் மிக பெரிய அற்புதமான காரியங்களில் ఇశ్రాయేలు జనాంగాన్ని, இஸ்ரவேல் ஜனங்களை ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. எகிப்து தேசத்திலிருந்து வெளியே கொண்டு வந்தார். వచ్చేటప్పుడు ఎలా వచ్చారో తెలుసా? వాళ్ళు அவர்கள் வருகிற பொழுது எப்படி வந்தார்கள் தெரியுமா? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తీయులను దోచుకున్నారు. இஸ்ரவேல் ஜனங்கள் எகிப்திய ஜனங்களை கொள்ளையிட்டார்கள். దేవుడు వాళ్ళకి ఆ మనసును దయచేశాడు. தேவன் அவர்களுக்கு அந்த மனதை கொடுத்தார். ఐగుప్తు ప్రజల యొక్క దృష్టిలో ఇశ్రాయేలీలందరూ కూడా దయ పొందుకునేలాగా దేవుడు కార్యం చేశాడు. எகிப்திய ஜனங்களின் கண்களிலே இஸ்ரவேல் ஜனங்களுக்கு தயவு உண்டாகும்படி கர்த்தர் கிருபை பாராட்டினார். ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తీయులను ఏమైతే అడిగారో అవన్నీ కూడా వాళ్ళు చేశారు. இந்த எகிப்திய ஜனங்களை நோக்கி இஸ்ரவேல் ஜனங்கள் என்ன கேட்டார்கள் அதை கொடுக்கும்படியாய் கர்த்தர் கிருபை செய்தார். కిలోలు బంగారం, அவர்கள் கிலோ கணக்கிலே தங்கத்தையும், కిలోలు వెండి, அவர்கள் கிலோ கணக்கில் வெள்ளியையும், విలువైనటువంటి వస్త్రములు, அவர்கள் விலையேற பெற்ற வஸ்திரங்களையும், సర్వ సంపదలతో ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. சகல விதமான ஆசீர்வாதங்களோடு கூட எகிப்து தேசத்திலிருந்து அவர்கள் வெளியே வந்தார்கள். వచ్చిన తర్వాత அவர்கள் வந்த பிறகு మళ్ళీ ఇంకో సన్నివేశం జరిగింది. மீண்டும் ஒரு சம்பவம் நடந்தது. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత இவர்கள் எல்லாம் வெளியே வந்த பிறகு ఐగుప్తు దేశం మొత్తం కూడా ఖాళీగా ఉంది. எகிப்து தேசம் முழுவதும் அது காலியா இருந்தது. ఎటు చూసినా జిలోమంటా ఉంది. எங்கு பார்த்தாலும் ஒரே மயான அமைதியா இருந்தது. ఎవరు పని చేస్తారు? இப்போது யார் நமக்கு வேலை செய்வா? అయ్యో వాళ్ళు పోయారు, ஐயோ இஸ்ரவேல் ஜனங்கள் போனார்கள், వాళ్ళని పట్టుకొద్దామని ఎంబడి పడ్డారు. వీళ్ళు அவங்களை திரும்பவும் கொண்டு வரலாம் அப்படின்னு சொல்லி அவர்களை பின்தொடர்ந்தார்கள். ఫరో సైన్యం అంతా కూడా ఇక రథాలతో పరుగులెడుతున్నారు. பார்வோனுடைய ரதங்களும் பார்வோனுடைய சேனையும் இஸ்ரவேல் ஜனங்களை பின்தொடர்ந்து வர ஆரம்பித்தார்கள். ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు ఇశ్రాయేల్ జనాంగం. இஸ்ரவேல் ஜனங்கள் செங்கடலுக்கு முன்பதாக வந்து நின்றார்கள். వెనకాల వాళ్ళు వస్తున్నారు. பின்னாடி பார்வோன் ராஜாவும் அவனுடைய சேனையும் வருகிறது. ఆ జనాన్ని, ఆ రథాలను అవన్నీ చూసినటువంటి వీళ్ళు ఐగుప్తీయులు కొందరు அந்த ரதத்தையும் பார்வோனையும் பார்த்தா இஸ்ரவேல் ஜனங்களில் சிலர் దైవజనుడు అయినటువంటి మోషే ఆరోన్ల దగ్గరికి వచ్చి అంటున్నారు, தேவ ஊழியக்காரனாகிய மோசேயினிடத்திலும் ஆரோனிடத்திலும் வந்து சொன்னாங்க, అయ్యా మేము అక్కడే చచ్చుందాం కదా, ஐயா நாங்கள் அங்கேயே மரித்திருப்போமே, మమ్మల్ని తీసుకొని వస్తేవి, நீ எங்களை கொண்டு வந்தீங்க, మళ్ళీ వాళ్ళు వస్తున్నారు తీసుకెళ్లేదానికి, அவங்க திரும்பவும் எங்களை கொண்டு போவதற்காக மறுபடியும் வராங்க, ఇక వెళ్ళామంటే ఇంకా ఎంత ఘోరంగా హింసిస్తారు, நாங்க திரும்பி போனா எங்களை எவ்வளவு துன்பப்படுத்துவார்களோ. ఏందయ్యా మోషే ఆరోన్లు మీరు చేసిన పని? ஐயா மோசேவும் ஆரோனும் என்ன செஞ்சீங்க? நீங்க ముందు చూస్తేమో సముద్రం, முன்பதாய் பார்க்கும்போது செங்கடல், వెనకాల చూస్తే శత్రు సైన్యం, பின்னாடி பார்த்தான்னா பார்வோனுடைய சத்ருவின் சேனை இருந்தது. ఇప్పుడు సావు కాదు బ్రతుకు కాదయ్యా, இது இப்போது வாழ்வும் கிடையாது மரணமும் கிடையாது. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే బావి అన్నట్లుగా ఉంది మన పరిస్థితి. முன்னாடி பார்த்த பள்ளம், பின்னாடி பார்த்த கிணறு என்கிற சூழ்நிலையில நம்முடைய நிலைமை இருக்கிறது. అల్లాడిపోతున్నారు நாம என்று சொல்லி ஜனங்கள் எல்லாம் கூட வேதனைப்பட்டார்கள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తర్ ఇలాంటి సందర్భంలో
మోషే అంటున్నాడు, இந்த வேளையில மோசே சொல்லுகிறாரு, నిర్గమాకాండం 14వ అధ్యాయం யாத்ராகம புத்தகம் 14ஆம் அதிகாரம் 13, 14 వచనాలు చూద్దాం. 13, 14வது வசனத்தை பார்க்கலாம். చదవండి అయ్యా తమిళ్లో. అది ఆ పాస్టమ్మ చదివేది. మైక్ తీసుకుని ప్రభాకర్ ఎవరి చేతికి ఇద్దామా నేను చూస్తున్నాడు. அப்பொழுது மோசே ஜனங்களை நோக்கி, பயப்படாதிருங்கள், நீங்கள் நின்று கொண்டு இன்றைக்கு கர்த்தர் உங்களுக்கு செய்யும் ரட்சிப்பை பாருங்கள். இன்றைக்கு நீங்கள் காண்கிற எகிப்தியரை இனி என்றைக்கும் காண மாட்டீர்கள். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். హల్లెలూయా హల్లెలూయా. మోషే అంటున్నాడు, మోషే சொல்லுகிறாரு, భయపడకుడి, நீங்கள் பயப்படாதீர்கள், యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి అంటున్నాడు. இன்றைக்கு கர்த்தர் உங்களுக்கு செய்யும் ரட்சிப்பை பாருங்கள். మీరు ఈ రోజు చూస్తున్న ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూ చూడరు అంటున్నాడు. இன்றைக்கு பார்க்கிற இந்த எகிப்தியரை இனி என்றும் நீங்க பார்க்க மாட்டீர்கள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రియమైన కర్తుడే పిల్లయే, ఈ ప్రజలు இந்த ஜனங்கள் ముందు ఉన్నటువంటి సముద్రాన్ని చూస్తున్నారు, முன்பதாய் நின்று கொண்டு இருந்த அந்த செங்கடலை பார்த்தார்கள். వెనకాల తరుముతూ వస్తున్న శత్రువులను చూస్తున్నారు, பின்னாடி பின்தொடர்ந்து வருகிற அந்த சத்துருக்களை பார்த்தார்கள். భయపడిపోయారు. அவர்கள் பயந்தார்கள். ఏం చేయాలో అర్థం కావటం లేదు, என்ன செய்ய வேண்டும் தெரியல. ఇలాంటి సందర్భంలో మోషే దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ. இந்த நேரத்தில் இயேசு மோசேவினிடத்தில் வந்தார்கள். కానీ మోషే అంటున్నాడు, ஆனால் மோசே சொன்னார், భయపడకుడి, நீங்கள் பயப்படாதீர்கள், యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి అంటున్నాడు. ஆண்டவர் உங்களுக்காக செய்கிற இந்த ரட்சிப்பை இன்றைக்கு நீங்க சும்மா இருந்து பாருங்கள் என்று சொன்னார். హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరితో అన్నాడు ఆయన? யாரோட கூட சொன்னார்? దైవజనుడైనటువంటి మోషే మాటల మీద నమ్మకం ఉంచి ఆయనను వెంబడిస్తూ వస్తున్నటువంటి జనాలతో అంటున్నాడు ఆయన. தேவ ஊழியக்காரனாகிய மோசேவை நம்பி அவரை பின்தொடர்ந்து வந்த இஸ்ரவேல் ஜனங்களோடு கூட இந்த வார்த்தையை சொல்லுகிறார். దేవుని వాగ్దానాన్ని నమ్మి వస్తున్నటువంటి ప్రజలతో అంటున్నాడు, దేవుని வாக்குத்தத்தத்தை நம்பி வந்த இஸ்ரவேல் ஜனங்களோடு கூட இந்த வார்த்தையை சொல்றார். భయపడొద్దు, பயப்படாதீர்கள், ప్రభు మీకు కలుగజేయ రక్షణను నిలుచుండి కోరకుండి చూడండి. இன்றைக்கு கர்த்தர் செய்யும் உங்களுக்கு செய்யும் ரட்சிப்பை நீங்கள் சும்மா இருந்து பாருங்கள். ఈ రోజు మీరు చూస్తున్న శత్రువులను ఇక లైఫ్ లో మీరు ఎప్పుడు చూడరు అంటున్నారు. இப்போது பார்க்கிற உங்களுடைய சத்துருக்களை இனி உங்களுடைய வாழ்நாளிலே நீங்கள் பார்க்க மாட்டீர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడే పిల్లే, ఈ ఉదయకాల సమయంలో కాలే వేళയിൽ ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డ, ஜெபத்திற்கு வந்த தேவ பிள்ளையே, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు, நீ எப்பேற்பட்ட சூழ்நிலையில் இருக்கிறாய் என்பது எனக்கு தெரியாது. వాక్యం వింటున్న బిడ్డ, வசனத்தை கேட்கிற பிள்ளை, పరిస్థితులు నాకు తెలియదు. உன்னுடைய சூழ்நிலைகள் எனக்கு தெரியாது. ముందు చూస్తే సముద్రం, முன்பதாய் பார்த்தால் கடல், వెనక చూస్తే శత్రు సైన్యం, பின்னாடி பார்த்தா சத்துருவின் சேனை, నడి మధ్యలో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, நடுவுல நின்று கொண்டு என்ன செய்ய வேண்டும் என்கிற சூழ்நிலையில் இருக்கிறீர்கள். సావు బ్రతుకు కాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, மரணமும் வாழ்வும் இருக்கிற ஒரு நிலையிலே நீங்கள் இருக்கிறீர்கள். ప్రభువా ఇంతకాలం దైవజనుడు మాటలు విన్నాను, ஆண்டவரே இதுவரை நாங்கள் தேவ ஊழியக்காரருடைய வார்த்தையை கேட்டோம், నీ వాగ్దానాన్ని మేము విన్నాము, உம்முடைய வாக்கு தத்தத்தை நாங்கள் கேட்டோம், నీవు ఇచ్చిన వాగ్దానాలను నమ్మాము, நீர் கொடுத்த வாக்கு தத்தத்தை நாங்கள் விசுவாசித்தோம், నమ్మి ముందడుగు వేసినందుకు நாங்கள் விசுவாசித்து ஒரு முன்பதாய் போனதற்கு ఏంది ప్రభువా ఈ శోధన? ஆண்டவரே என்ன இந்த சோதனை? ఇది సావు కాదు బ్రతుకు కాదయ్యా, ஆண்டவரே இது மரணம் அல்ல வாழ்வும் கிடையாது. ఏంది ప్రభా నా కుటుంబంలో, என்ன ஆண்டவரே என்னுடைய குடும்பத்துல, ఏంది ప్రభా నా జీవిత ప్రయాణంలో, என்ன ஆண்டவரே என்னுடைய ஜீவியத்தின் வாழ்க்கையில, என்னுடைய வாழ்க்கை ప్రయాణத்தில் ఎన్నో ఆండవరే என்று சொல்லி நீ நினைக்கலாம். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడే పిల్లే, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. இந்த நாளில் ஆண்டவர் பேசுகிறார். నిన్ను ప్రేమిస్తున్న యేసు నీతో మాట్లాడుతున్నాడు. உன்னை நேசிக்கிற இயேசு கிறிஸ்துவோடு பேசுகிறார். ఇంతవరకు నిన్ను నడిపించిన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. இதுவரை உன்னை நடத்தின ஆண்டவர் உன்னோடு கூட பேசுகிறார். వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, வசனத்தை கேட்கிற தேவ பிள்ளையே, పేరు పెట్టి పిలుస్తా అని చెప్తున్నాడు. அவர் பேர் சொல்லி அழைத்து உனக்கு சொல்லுகிறார். నువ్వు భయపడొద్దు, நீ பயப்படாதே, ఓరకుండి చూడు. நீ சும்மா இரு. ప్రభు నిన్ను పిలిచిన ప్రభు నీకు ఇవ్వబోయే రక్షణ చూడు. உன்னை அழைத்த ஆண்டவர் உனக்கு கொடுக்கிற ரட்சிப்பை நீ பார். శత్రువుల చేతుల్లో నుండి నిన్ను రక్షించగలడు. சத்துருவின் கைகளில் இருந்து உன்னை ரட்சிக்க முடியும். ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను రక్షించగలడు. எப்பேற்பட்ட பயங்கரமான சூழ்நிலையில் இருந்தாலும் அவரால் உங்களை ரட்சிக்க முடியும். నిన్ను తరుముకుంటున్నారా? உன்னை பின்தொடர்ந்து வருகிறார்களா? అవమానపరుస్తున్నారా? உங்களை కవலைపడ வைக்கிறார்களா? పరిహాసం చేస్తున్నారా? உன்னை பரியாசம் பண்ணுகிறார்களா? భయపడకు, நீ பயப்படாதே. ఒక దినాన వాళ్ళు
వాళ్ళని నువ్వు చూడాలన్నా కనిపించరు. ஒரு நாளிலே நீ அவர்களை பார்க்க வேண்டும் என்று விரும்பினாலும் அவர்களை நீ பார்க்க மாட்டாய். నువ్వు చూడాలన్నా వాళ్ళు నీకు కనిపించరు. நீ பார்க்க வேண்டும் என்று சொன்னாலும் நீ காண மாட்டாய். ఈ కార్యం చేయవాడు నిన్ను పిలిచిన ప్రభు. இந்த காரியத்தை செய்கிறவர் உன்னை அழைத்த கர்த்தர். నీ పట్ల అద్భుతం చేయవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. உன் பட்சத்தில் அற்புதம் செய்கிற சேனைகளின் கர்த்தராகியவர். రక్షణ యెహోవాది. ரட்சிப்பு கர்த்தருடையது. రక్షించువాడు ఆయన. ரட்சிப்பு கொடுக்கிறவர் அவர். ఆయన మాట విను. நீ அவருடைய வார்த்தை ఆయన கேள். అంటున్నాడు భయపడొద్దు అంటున్నాడు. அவர் சொல்லுகிறார் நீ பயப்படாதே. భయపడొద్దు. நீ பயப்படாதே. మొదటి ఆదివారపు దినాన இந்த முதல் ஞாயிற்றுக்கிழமையில ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఇది. தேவன் உனக்கு கொடுக்கிற வாக்குத்தத்தம். నువ్వు భయపడొద్దు. நீ பயப்படாதே. ఇప్పుడు చూస్తున్నటువంటి సమస్యలు నీకు చూడవు. இப்போது நீ பார்க்கிற அந்த பிரச்சனைகளை இனி உன் வாழ்க்கையில பார்க்க மாட்டாய். ఎవరిని బట్టి నువ్వు భయపడుతున్నావు? யார் நிமித்தமாக நீ பயப்படுகிறாய்? ఎవరు నిన్ను తరుముకుంటా వస్తున్నారు? யாரை உன்னை பின்தொடர்ந்து வருகிறார்கள்? కనిపించరు. அவர்கள் காண மாட்டார்கள். ఎందుకంటే ஏன் தெரியுமா? రక్షణ నాది. ரட்சிப்பு என்னுடையது. నా చేతిలో ఉన్నావు నువ్వు. நீ என்னுடைய கரத்தில் இருக்கிறாய். నా బిడ్డ நீ అంటున్నాడు. என்னுடைய பிள்ளை என்று ஆண்டவர் சொல்லுகிறார். హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. 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 అదే కీర్తనల గ్రంథంలో ఆయన 3వ కీర్తన 8వ వచనంలో అన్నటువంటి మాట అదే. அதே சங்கீதம் 3ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தில் சொன்ன வார்த்தை இதுதான். రక్షణ యెహోవాది. ரட்சிப்பு கர்த்தருடையது. మోషే సముద్రం వైపు చెయ్యి చాపి ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, மோசே அந்த சமுத்திரத்தை நோக்கி தன்னுடைய கரங்களை நீட்டி அவன் எப்பொழுது ஜெபித்தாரோ రాత్రంతా పెనుగాలి సుడిగాలి సముద్రం మీద లేసింది. இரவு முழுவதும் புயல் காற்றும் சுழல் காற்றும் அந்த சமுத்திரத்தின் மேல் வந்தது. మిమ్మల్ని మింగుతానన్నట్టుగా ఉన్నటువంటి సముద్రం 2 పాయలైపోయింది. உங்களை விழுங்குவேன் என்று சொன்ன அந்த சமுத்திரமானது இரண்டாக பிளக்கப்பட்டது. నాలో నుండి మీరు ఎక్కడ పోతారు అనుకున్నట్టు సముద్రం. சமுத்திரம் நினைத்திருக்க எண்ணிலிருந்து நீங்க எப்படி போவீங்க என்று. దాన్ని సృష్టించినటువంటి దేవుడే తన ప్రజల పక్షాన ఉంటే, அவற்றை சிருஷ்டித்த ஆண்டவரே அவர்கள் பட்சத்தில் இருக்கும் பொழுது, దేవుని చేత సృష్టింపబడినటువంటి సముద్రం అది ఏ మాత్రం? அது கர்த்தரால் உண்டாக்கப்பட்ட சமுத்திரமானது எம்மாத்திரம். அது యేసు అది రెండు పాయలు అయిపోయిందండి. அது இரண்டாக பிளக்கப்பட்டது. హల్లెలూయా. 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 14వ అధ్యాయంలో 21, 22 వచనాలలో ఉందండి. 14ఆం அதிகாரம் 21, 22வது வசனம். సముద్రం 2 భాగాలుగా విభజించబడింది. சமுத்திரமானது இரண்டாக பிரிந்து போயிடுச்சு. మధ్యలో వీళ్ళు నడిచి వెళ్ళిపోయారండి. அந்த சமுத்திரத்தின் நடுவிலே இவர்கள் கடந்து போனார்கள். అదే విధంగా వీళ్ళు గట్టెక్కిన తర్వాత அதே விதமாக இவர்கள் கரை சேர்ந்த பிறகு వెనకాల ఇది శత్రు సైన్యం ఫరో సైన్యాలన్నీ కూడా దిగి వస్తున్నాయి సముద్రంలో. பின்பதாக பார்வோனுடைய சேனைகள் எல்லாம் கூட அந்த சமுத்திரத்தில் இறங்கி வந்து கொண்டு இருந்தது. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలు, గట్టెక్కారు. அவர்கள் கரை சேர்ந்தார்கள். 27వ వచనం చూడండి. 27வது வசனம். మోషే మరలా 2 చేతులు సముద్రం వైపు సాపాడు. மீண்டும் மோசே தன்னுடைய கரத்தை சமுத்திரத்து மேலே நீட்டினார். అలాగనే సముద్రం రెండు పాయలుగా ఉన్న సముద్రం ఒకటైపోయింది. இரண்டாக பிரிந்து சென்ற சமுத்திரமானது மீண்டும் ஒன்றாக சேர்ந்தது. సముద్రం మధ్యలో ఇరుకపోయారు శత్రువులు. இந்த சத்ருவான ஜனங்கள் அந்த சமுத்திரத்தின் நடுவிலே விழுந்து விட்டார்கள். సముద్రం 2 పాయలుగా ఉన్న సముద్రం అలాగనే ఒకటైనప్పుడు, இரண்டாக பிரிந்திருந்த சமுத்திரமானது ஒன்றாய் சேரும் பொழுது శత్రువులు మొత్తం కూడా సముద్రం మధ్యలో అలాగనే హతమైపోయారు. அந்த சத்துருக்கள் எல்லாரும் கூட அந்த சமுத்திரத்திலே மாண்டு போனார்கள். 28వ వచనంలో సముద్రం వాళ్ళని కప్పేసింది. 28ஆம் வசனத்திலே சமுத்திரம் அவர்களை மூடினது. 28వ వచనంలో అంటాడు, 28வது வசனத்தில் ఒక్కడైనను మిగిలి ఉండలేదు అంటాడు. ஒருவர் கூட மீதி இருக்கவில்லை என்ற வசனம் சொல்லுகிறது. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రక్షణ యెహోవాదండి. రక్షిப்பு కర్తరుடையது. తన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చును. தன்னுடைய ஜனங்களின் மேலே அவருடைய ஆசீர்வாதம் வரும். నీ యొక్క జీవితంలో, உன்னுடைய வாழ்வில 2024 సంవత్సరంలో, இந்த 2024ஆம் வருடம் దేవుని వాక్యాన్ని నమ్ము, தேவனுடைய வசனத்தை நம்பு. దైవజనుడి యొక్క నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే, தேவ ஊழியக்காரருடைய வழியிலே நீ நிற்பாய் என்றால் నిశ్చయముగా నీవు రక్షణను చూస్తావు. நிச்சயமாகவே நீ ரட்சிப்பை பார்ப்பாய். దేవుని సేవకుని యొక్క నడిపింపులో నువ్వు ఉన్నట్లయితే, தேவ ஊழியக்காரராகிய அவர்களுடைய வழியிலே நீ இருப்பாய் என்றால் నువ్వు ఆశీర్వదించబడతావు. நீ ఆశీర్వదించబడువాய். దైవజనుడు, எப்பேற்பட்ட தேவ ஊழியக்காரர் దేవుని మాటకు లోబడే
బ్రతికే దైవజనుడి మాట వింటే, தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படிந்து நடக்கிற அந்த ஊழியக்காரருடைய வார்த்தை கேட்டு நடந்தால், మనుషులను సంతోషపెట్టే దైవజనుల మాటలు కానీ మీరు వింటే, மனிதர்களை சந்தோஷப்படுத்துகிற தேவ ஊழியக்காரருடைய வார்த்தைகளை நீங்கள் கேட்பீர்கள் என்றால், వాళ్ళతో పాటు మీరు నశించిపోతారు. அவர்களோட கூட நீங்களும் அழிந்து போவீர்கள். ఉండకూడదు. அவ்விதமா இருக்கக்கூடாது. దైవజనుడు ఎలాంటి వాడు అనేది నువ్వు గ్రహించు. உன்னுடைய ஊழியக்காரர் எப்படிப்பட்டவர் என்பதை நீ அறிந்திருக்க வேண்டும். దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడు దేవునికి భయపడేవాడేనా? தேவன் உனக்கு கொடுத்த ஊழியக்காரர் தேவனுக்கு பயந்து நடக்கிறவரா? నిజంగా ఆయన నిన్ను ఆత్మీయ జీవితంలో నడిపించేవాడేనా? உண்மையாகவே உன்னை அவர் ஆவிக்குரிய வாழ்க்கையில நடத்துகிற ஊழியக்காரரா? నీ బిడ్డలకు మంచి కౌన్సిలింగ్ చేయగలిగే దైవజనుడేనా? உன்னுடைய பிள்ளைகளுக்கு நல்ல ஆலோசனை சொல்லுகிற நல்ல தேவ ஊழியக்காரரா? నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు నీకు మంచి ఆలోచన చెప్పగలిగే దైవజనుడేనా? உன்னுடைய குடும்பத்துல பிரச்சனைகள் வருகிற போது உன்னுடைய குடும்பத்து நிமித்தத்துல நல்ல ஆலோசனைகளை சொல்லுகிற தேவ ஊழியக்காரரா என்பதை நீ அறிந்திருக்க வேண்டும். నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు భారంతో ప్రార్థన చేసే దైవజనుడేనా? உன்னுடைய பிள்ளைகளுக்காகவும் உன் குடும்பத்திற்காகவும் பாரமாக ஜெபிக்கிற தேவ ஊழியக்காரரா என்பதை நீ அறிந்திருக்க வேண்டும். అలాంటి దైవజనుని వెంబడించినట్లయితే, அப்பேற்பட்ட தேவ ஊழியக்காரரை நீங்கள் பின்பற்றினால், నీ దేవునికి ఇచ్చిన సేవకుడు అలాంటి వాడై ఉండాలి. தேவன் உனக்கு கொடுக்கிற ஊழியக்காரர் அப்படிப்பட்டவராக இருக்க வேண்டும். అలాంటి దైవజనుడి యొక్క నడిపింపులో ఉన్నట్లయితే, அப்பேற்பட்ட தேவ ஊழியக்காரருடைய வழிகளில் நீ நடப்பாய் என்றால், సముద్రం లాంటి సమస్యలున్నా, எப்பேற்பட்ட சமுத்திரம் போன்ற பிரச்சனை இருந்தாலும், వెనకాల ఎలాంటి క్రూరమైన శత్రువులున్నా, பின்னாடி பயங்கரமான சத்துருக்கள் இருந்தாலும், ఎవరు నిన్నేం చేయలేరు. யாரும் உன்னை ஒன்றும் செய்ய முடியாது. దైవజనుడు దేవుని నడిపింపులో ఉండేవాడు గనుక, அந்த தேவ ஊழியக்காரர் தேவனுடைய வழிகளில் நடக்கிறபடியால், నీకు దేవుడిచ్చిన దైవజనుడు దేవుని నడిపింపులో ఉండేవాడు గనుక అయితే, உனக்கு கொடுக்கிற தேவ ஊழியக்காரர் தேவனுடைய வழிகளில் நடக்கிற ஊழியக்காரராக இருந்தால், దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. தேவன் உன்னை நிச்சயமா நல்ல விதத்தில் நடத்துவார். నడిపిస్తాడు. உன்னை நடத்துவார். నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. உன்னுடைய குடும்பத்தை నీ நடத்துவார். బిడ్డలను నడిపిస్తాడు. உன் பிள்ளைகளை நடத்துவார். గట్టెక్కుతావు. நீ கரை சேர்வாய். నిన్ను ఆశీర్వదిస్తాడు. உன்னை ఆశీర్వదిப்பார். ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎర్ర సముద్రం ఎందుకు దాటించాడు ప్రభు? இஸ்ரவேல் ஜனங்களை ஏன் அந்த சிவந்த சமுத்திரத்தை ஆண்டவர் கடக்க பண்ணினா? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేది. பாலும் தேனும் ஓடுகிற தேசத்துல அவர்களை கொண்டு போக முடியாது. ఆశీర్వాదకరమైనటువంటి భూమి అది. அது அந்த பூமியானது ஆசீர்வதிக்கப்பட்ட ஒரு பூமி. ఆ ఆశీర్వాదాలను నువ్వు పొందాలని, அந்த ஆசீர்வாதங்களை நீ பெற வேண்டும் என்று. రక్షణ యెహోవాది. ரட்சிப்பு கர்த்தருடையது. తన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదం వచ్చును. தம்முடைய ஜனங்களின் மேலே அவருடைய ஆசீர்வாதம் வரும். ప్రభు యొక్క రక్షణ నీకు కలుగును గాక. கர்த்தருடைய ரட்சிப்பு உனக்கு வருவதாக. ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా నీకు నీ బిడ్డల మీదకి దిగివచ్చును గాక. அவருடைய ஆசீர்வாதங்கள் எல்லாம் கூட உனக்கும் உன்னுடைய பிள்ளைகள் மேல இறங்கி வருவதாக. కుటుంబాలకు వచ్చును గాక. உங்களுடைய குடும்பத்தின் மேல வருவதாக. మీలోకి వచ్చును గాక. உங்களுக்குள்ளாக வருவதாக. మీరు కూడా ప్రభు యొక్క నడిపింపులో నడుచుదురు గాక. நீங்களும் கூட ஆண்டவருடைய வழிகளில் நடப்பீர்களாக. ఆమేన్. ஆமென். హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. கர்த்தர் இந்த వచనங்களை ఆశీర్వదిపారాக. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. ప్రభువా, ఇంతవరకు చెప్పినటువంటి యొక్క విషయాలన్నిటిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మా VBS టీచర్స్ని అయితేమి, 10th క్లాస్ +1 +2 ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకైతే ఆ బిడ్డలకు మంచి రిజల్ట్ రావాలి ప్రభువా. రాబోయే జూన్ మాసంలో ఎన్నో కొదువుల మధ్యలో ఉన్నారు. బిడ్డలు పాస్ అయిన వెంటనే అయ్యా ఫీజులని, క్రొత్తగా పిల్లకాయలను స్కూళ్ళల్లో చేర్పించే బిడ్డలు ఫీజులు, డొనేషన్లని, అయ్యా ఎంతో ఒక పెద్ద మూట లాంటి కొదువులు మా ముందు ఉన్నాయి ప్రభువా. అయ్యా మా కొదువులన్నిటిని మీరు సంధించండి. నీ గుప్పెలు విప్పండి ప్రభువా. అయ్యా ఇదిగో స్వామి, ఈ సంవత్సరం ఈ 4 మాసాలు సంఘాన్ని నడిపించడానికి ప్రభువా ఎంతమంది బిడ్డలు దశంభాగ కానుకలు ఇచ్చారు. ఆ హస్తాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. వీరికి ఇచ్చిన దైవజనుడైన నన్ను ఎత్తి పట్టుకొని నన్ను ఆదరిస్తూ నన్ను పోషిస్తున్నటువంటి ఒక్కొక్క బిడ్డలను మీరు దీవించుమని ఆయన. ఒక్కొక్క హస్తాలలో వాళ్ళ కుటుంబాలకు నేను వెళ్ళినప్పుడు, ప్రేమతో నేను ప్రార్థన చేసినప్పుడు, ప్రేమతో ఆ పరిశుద్ధ గ్రంథములు ఆ బిడ్డలు పెడుతున్న కానుకకు తగిన ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలకు దయచేసి వారి అక్కర్లను మీరు తీర్చండి ప్రభువా. 13వ తారీఖు 19వ తారీఖు జరగబోతున్న వివాహ కార్యక్రమాలలో మీరు ఉండండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా స్వామి నాయన, అయ్యా మా సంఘంలో మా అందరిలో ఏక మనసు ఏకాత్మను కలుగు చేయండి. పెళ్ళిళ్ళు కావలసినటువంటి మగపిల్లలకు మంచి అమ్మాయిలను భార్యలుగా దయచేయండి.
ఆడపిల్లలకు మంచి అబ్బాయిలను భర్తలుగా దయచేయి నాయన. ఇల్లు కట్టడానికి సిద్ధపడుతున్నటువంటి ఎలియాజును ప్రభా, శోభాని మీరు ఆశీర్వదించి వారి ఇల్లు కట్టడానికి కృపను దయచేయండి నాయన. ప్రభా, ఇల్లులు కట్టుకోవాలనుకునే బిడ్డలు ప్రభా నాయన, జార్జిని బట్టి అయితేమి ప్రభా, వందనం గారి కుటుంబాన్ని బట్టి అయితేమి ప్రభా, అయ్యా ఇదిగో స్వామి, ఇదిగో డేవిడ్ రాజులను బట్టి అయితేమి, అంతోని గారు వాళ్ళ కుటుంబాన్ని బట్టి, ఆనంద్ కుటుంబాన్ని బట్టి, మోజెస్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి అయితేమి ప్రభా, ఇదిగో స్వామి నాయన, సుశీలమ్మల కుటుంబాన్ని బట్టి, సువార్తమ్మల కుటుంబాన్ని బట్టి, ఇంకా ఎంత మంది బిడ్డలు ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నారో నాయన, ఆ బిడ్డలు ఇల్లులు కట్టుకోగలిగే శక్తిని దయచేయండి. సాలనటువంటి ఇళ్లలో ఉన్న బిడ్డలు పెద్ద ఇంట్లో కాపురం ఉండాలి ప్రభా. అయ్యా, ఈ భయంకరమైన ఎండలకి నీ బిడ్డలకి నీ కాపుదల భద్రతను దయచేయండి నాయన. అయ్యా, గర్భఫలం లేనటువంటి బిడ్డల కొరకును నేను ప్రార్థిస్తున్నాను స్వామి. ఈ 2024 సంవత్సరంలో నాయన, నీ బిడ్డల యొక్క విజ్ఞాపనకు తగిన గొప్ప ఆశీర్వాదకరమైన ప్రభా గర్భఫలాలను బిడ్డలకు దయచేయండి. అయ్యా, పసి కందులను ప్రభా, బాలింతలను, మా సంఘంలో ఉన్న బాలింతలను ప్రభా, అయ్యా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకి నీ కాపుదల భద్రతను దయచేయమని అడుగుతున్నాను స్వామి. ఈ సంఘానికి కాపరిగా మీరుండండి నాయన, ఈ సంఘానికి పెద్దగా మీరుండండి నాయన. ఈ స్థలంలో దైవ భయం అనేది ఉండాలి ప్రభా. విన్న వాక్యానుసారంగా బ్రతకడానికి నాయన ప్రభా, హృదయాలను తెరవండి నాయన, కుటుంబాలను ఆశీర్వదించుము నాయన. నీ బిడ్డల కష్టాలను తీసివేయి ప్రభా, నీ బిడ్డల కుటుంబాలలో నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించుము నాయన. శ్రేష్టమైన ప్రార్థన, ఆత్మను, రక్షణను దయచేయండి. నీ రాకడ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామములో రాబోయే 1వ తారీఖు, రాబోయే ఆదివారం దినాన ప్రభా, సాయంత్రం జరగబోతున్న VBS ప్రోగ్రామ్ మీరు దీవించుము నాయన. టీచర్స్ ప్రభు ఎంత ప్రయాసపడ్డారయ్యా బిడ్డలు, అయ్యా దీవించు తండ్రి. ఆ ప్రభా, ఈ వారం అంతా కూడా స్పాన్సర్స్ చేసిన బిడ్డలు ప్రభా, VBSకి వచ్చిన బిడ్డలకి చక్కని ఆహార పానీయాలను అందజేసిన ప్రతి కుటుంబాన్ని దీవించుమని ఆయన. వారు ఎంత సంతోషంగా బిడ్డలకి ఇచ్చారు, అది నీకిచ్చారు ప్రభు. ఆ సంగతి వాళ్ళకి తెలుసో తెలీదో కానీ ప్రభు, నీ ఈ చిన్న బిడ్డలకి సేవకు చేసినటువంటి వారు నీకిచ్చారు, నీకు చేశారు కనుక నాయన, వారి కుటుంబాలలో ఈ నెలలోనే ఒక గొప్ప మేలైన కార్యాలను జరిగించుమని ఆయన. సహాయం చేయమని అడుగుతున్నా. నీ గుప్పిలు విప్పండి నాయన, ప్రతి అక్కర్లను తీర్చండి. యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగ నెరవేరును గాక. మా నిత్య ఆహారం నేడు మీరు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధన లేక దేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. చెప్పండి, చెప్పండి మళ్ళీ. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కుమారించుము దేవా, క్రమరా ప్రేమ వర్షము కుమారించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసుక్రీస్తు కృప, తన ప్రజలకు రక్షణనిచ్చి నడిపించగలిగే రక్షకుడైన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మన్యోని నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా అందరం సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధించు. నా ప్రాణమా యెహోవా ఆయన చేసిన ఆమేన్.